హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భవానీనగర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా అక్కడ నివసిస్తున్న కొంతమంది స్నేహితులు కలిసి వేడుకలు జరుపుకున్నారు. మొత్తం 17 మంది ఒకచోట చేరి ఆనందంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. వేడుకల సమయంలో వారు మద్యం సేవించి చికెన్, ఫిష్ తిన్నారు. కొంత సమయం గడిచిన తర్వాత వారిలో ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు వచ్చాయి. ఈ సంఘటనలో పాండు అనే 53 ఏళ్ల వ్యక్తి పరిస్థితి తీవ్రంగా మారి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారిలో 14 మంది అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని అత్యవసరంగా నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అస్వస్థతకు గల కారణాలు ఏంటి, ఆహారం లేదా మద్యం వల్ల సమస్య ఏర్పడిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పార్టీ చేసుకున్నారు 31st నైట్ పార్టీ. అయితే వీళ్ళు బ్లెండర్ స్ప్రైడ్ ఏదో మందు తెచ్చుకున్నారంట. ఇంకా రోటీ ఒకటి, చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్, రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. ఇంకా ఇది వాటర్, బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. అది క్లారిటీ లేదు, బిస్లరీ డ్రింకా ఏ డ్రింక్ అనేది. దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. మొత్తం 14 మెంబర్స్ అంటే. మీరున్నారు అప్పుడు? నేను లేను. నేను మా బావగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 2 వరకు ఒక 2-3 మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము. 4 మెంబర్స్. ఎంతమందికి చికిత్స, ఎంతమంది చనిపోయినారు? 1 మెంబర్ అన్నారు. ఇంకా అది క్లారిటీ లేదండి ఎవరు చనిపోయారు అనేది. ఇంకా ఒకరు చనిపోయారంట. ఏం సార్? స్లీప్లో చనిపోయారంట. మిగతా వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా ఏంటనేది ఫర్దర్ ఇస్తుంది.